చూడండి అన్న, నేను చెప్పేది ఇప్పుడు ట్రిగ్నామెట్రీ గురించి. బీ కాన్సన్ట్రేటివ్. నేను చెప్తాను. నేను ఇది ఇంపార్టెంట్ చాప్టర్ అన్నమాట. చాలా జాగ్రత్తగా వినాలి, ప్రతిదీ అర్థం చేసుకోవడం రైట్. ఈ ట్రిగ్నామెట్రీలో ప్రతి విషయాన్ని మనం మాట్లాడేటప్పుడు ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని మాట్లాడుతాం. ప్రతి దాంట్లో ఇంకా రైట్ యాంగిల్ ట్రయాంగిలే ఇచ్చేది. అంటే నేను చెప్పేది ఏంటంటే ట్రిగ్నామెట్రీ ఈజ్ డిస్కస్ అబౌట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కొన్ని డైలీ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మన ఎలక్ట్రిక్ పోల్ ఉంటుందా, దానికి ఒక వైట్ కట్ ఉంటుంది ఎప్పుడు గ్రౌండ్కి. మీరు అబ్జర్వ్ చేస్తారు లేదు, పాత ఇప్పుడు లేవనుకో, నువ్వు ఇది కట్టినప్పుడు నీకు ఇది ఫామ్ చేసి గ్రౌండ్ తోటి ఈ పోల్ తోటి ఈ వైర్ తోటి నీకు ఫామ్ అయ్యేది ఏంటి? రైట్ యాంగిల్. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తే వైట్ వాష్ చేస్తూ ఉంటామా? వాల్స్కి వైట్ వాష్ చేస్తూ ఉంటామా? లేడరు నువ్వు అబ్జర్వ్ చేస్తే లేడర్ ఇలా వేస్తామా వేయమా? ఇలా వేస్తాం కదా. లేడరు ఈ వాల్ గ్రౌండ్తో ఫామ్ అయ్యేది కూడా ఏముంటుంది? రైట్ యాంగిల్ ఉంటుంది. అవునా కదా. డైలీ లైఫ్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనపడుతున్నాయా లేదమ్మా? దీంట్లో ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదో మీకు చూపిస్తాను. తెలియాలంటే ముందు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, దాని ప్రాపర్టీస్ అనేది తెలియాలి. అవునా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ అనేది తెలియలేదా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఎప్పుడు అంటాము? ఎప్పుడన్నా ఒక ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఎప్పుడు అంటాము? మన ఒక ట్రయాంగిల్లో వన్ యాంగిల్ కంపల్సరీ 90 degrees ఉంటే దాని రైట్ యాంగిల్ అన్నాం. A triangle in which one angle is 90 degrees is called a right angled triangle. One angle. ఇది 90 degrees. అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత ఉంటుంది? ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత ఉంటుంది? ఇది 90 degrees పోతే ఇది ఎంత ఉంటుంది? రెండింటిని యాడ్ చేస్తే 90 degrees ఉంటుంది. సరే పక్కన పెట్టి మనము ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనము ప్రతి సైడ్కి ఒక నేమ్ ఇచ్చుకుంటాం. ఇందులో ట్రిగ్నామెట్రీలో ఇది వెరీ వెరీ బేసిక్ నాలెడ్జ్ అనమాట. సో ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వన్ యాంగిల్ మస్ట్ బి రైట్ యాంగిల్. హియర్ వి టేకెన్ ఎట్ బి ఈజ్ 90 degree కదా. ఓకే. సో ఇంకా రెండు యాంగిల్స్ ఉంటాయి. ఇది మనము మీకు కొత్తది ఇలా యూజ్ చేసాం. దీన్ని ఏమంటాం మనము? థీటా అంటాం. Theta is an angle. It's a Greek letter, I think so. సరే, ఈ థీటా అనేది మనకు ఇప్పుడు ఒక యాంగిల్. థీటా అనేది మనకు 30 degrees కావచ్చు, 40 degrees కావచ్చు, 50 degrees కావచ్చు, 60 కావచ్చు, ఏదన్నా కావచ్చు. థీటా రిప్రజెంట్స్ an angle. Maybe 30 degrees, maybe 45, 50, 60. There is a chance up to 90 below. 90 బిలోనే ఉండాలి, ఎందుకంటే ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేసి 90 degrees ఉండాలి కదా. సో ఇప్పుడు ఇందులో రైట్ యాంగిల్ పక్కన పెట్టి దీస్ టూ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్. ఈ ఎక్యూట్ యాంగిల్లో ఇక్కడ ఏతో నువ్వు కంపేర్ చేసుకున్నావు. ఏకి ఆపోజిట్లో ఉన్న సైడ్ని ఆపోజిట్ సైడ్ అంటే, ఏకి ఆపోజిట్లో ఉన్న సైడ్ అంటే యాంగిల్ ఏ దగ్గర ఇక్కడ 30 degrees ఉంది అనుకో. ఈ 30 degrees ఆపోజిట్లో ఉన్న సైడ్ ఏమంటాము? ఆపోజిట్ సైడ్. ఇక్కడ థీటా ఉంది కదా, ఇది యాంగిల్. థీటా అనేది 30 degrees కావచ్చు, 40 degrees ఎంత కావచ్చు. దీని యాంగిల్ పక్కన ఉన్న దాన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. ఈ లాంగెస్ట్ సైడ్ ఏమంటాం మనం? హైపోటనస్ అంటాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కోసారి అడుగుతాడు, ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద లాంగెస్ట్ సైడ్ ఈజ్ అంట. హైపోటనస్ గుర్తుంచుకోవాలి. సో ఇది బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ద రైట్ యాంగిల్. ఇన్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ one angle must be right angle, two other angles are acute and their sum always equals to 90 degrees. So ఇది theta అవుతే ఇది ఎంత అవుతుంది ఎవరైనా చెప్పగలుగుతారా? ఇది 90 degrees నాన్న. ఇది theta అవుతే ఇది ఇంకెంత ఉంటుంది? 90 minus theta అవుతుంది. వెరీ గుడ్.
అంతే కదా, ఇది 30 degrees అని ఉంది. ఇది ఎంత ఉన్నప్పుడు 90 - 30 degrees అంతే కదా. ఇది ఇప్పుడు 90 degrees తీసుకున్నాను అనుకున్నా, ఇది 90 - 30 degrees అంతే కదా. మరి 30 అవుతుంది, ఇది ఎంత అవ్వాలి 60 అవ్వాలి. 60 ప్లస్ ఇది 30 degrees అని చెప్పిన. సో ఇది 30 degrees అవుతుంది, 90 - 30 degrees అంటే ఇది 60 degrees. 60 ప్లస్ 30 90 సరిపోవాలి. ఇప్పుడు నేను ఇది థీటా తీసుకున్నాను కనుక ఇది కంపల్సరీ ఏమవుతుంది అప్పుడు 90 - థీటా. మళ్ళీ 3 యాడ్ చేసామనుకో మళ్ళీ ఎంత వస్తుంది 180 వస్తుంది. ఎందుకంటే ప్లస్ థీటా మైనస్ థీటా క్యాన్సిల్ అయిపోయి 90 + 90 180 అట్లా వస్తుంది. అప్పుడు హేమంత్కి వచ్చిన డౌట్ వచ్చి, సార్ నేను ఇది థీటా తీసుకున్నప్పుడు ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. ఇక్కడ రాసేసాను ఏసీ హైపోటనస్, బీసీ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఎన్ యాంగిల్ ఏ, ఆఫ్ ఎన్ యాంగిల్ ఏకి ఆపోజిట్ లో ఉన్న. మళ్ళీ ఏబి ఇది అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ, ఈ యాంగిల్ ఏ. మరి సార్ ఇప్పుడు ఏ సేమ్ ట్రయాంగిల్ రాసాము, ఇంకో సేమ్ ట్రయాంగిల్ రాసాము. సార్ ఇది 90 - థీటా, ఇది థీటా అని చెప్పారు. విత్ రెస్పెక్ట్ టు థీటా ఇట్ ఈస్ ఆపోజిట్ సైడ్, ఇట్ ఈస్ అడ్జసెంట్ సైడ్. వాట్ అబౌట్ 90 - థీటా అని అడిగి. మరి 90 - థీటా ఒకటి మిగిలిపోయింది కదా, దీంతో కంపేర్ చేస్తే అలాగని అంటారు. అప్పుడు ఏం చేయాలి, దీనికి ఆపోజిట్ లో ఉన్న సైడ్ దీని ఆపోజిట్ సైడ్ అంట, దీనికి పక్కన ఉన్న సైడ్ ని అడ్జసెంట్, దీన్ని అడ్జసెంట్ సైడ్ అంట. ఇలా కూడా చూసుకోవాలి. అదేనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా గీసేసాం మనం. ఇక్కడ సి ఇచ్చాను, ఏ ఇచ్చాను, ఇక్కడ బి ఇచ్చాను అనుకుందాం. ఏబిసి ఇలా సితో అబ్జర్వ్ చేసినప్పుడు ఇది 90 degrees మర్చిపోదు. దీంతో మనం ఎప్పుడూ డిస్కస్ చేయం. దీనికి ఆపోజిట్ లో ఉన్న సైడ్ ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. అంటే ఈ యాంగిల్ సికి ఆపోజిట్ లో ఉన్న సైడ్ ఏంటి ఏబి ఆర్ బిఏ. ఇట్ ఈస్ మై ఆపోజిట్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు హూమ్ సి. అది with respect to C, what is my adjacent side? AC. మధ్యన ఒక్కోసారి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్తారు, ఇట్లా ఇస్తారు. ఇక్కడ 90 degrees పెట్టారు, ఇట్లా పెట్టారు. ఇచ్చి ఇక్కడ ABC అని చాలా జాగ్రత్త. విత్ రెస్పెక్ట్ టు B, what is my opposite side? AC చూసుకోవాలి. With respect to C, what is my opposite side? AB. అవన్నీ నేర్చుకోవాలి ఫస్ట్. ఇది అర్థమైందా కాన్సెప్ట్? రాసుకో చెప్పు. అక్కడ సెకండ్ టైం చెప్పారు చూడండి థీటా, ఇది ఇదా? అది కాదు సార్, ఇదా? అడ్జసెంట్ ఇక్కడ కింద అక్కడ ఏబి అని ఇచ్చారు కదా, మళ్ళీ ఇక్కడ ఇక్కడ నేమ్ మెజర్ చేయలేదు కదా, ఏబిసి. ఇప్పుడు చెప్పు. ఇక్కడేమో ఏబి అని అడ్జసెంట్ సైడ్ అని ఇచ్చారు కదా, ఏబి అడ్జసెంట్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు హూమ్ సి. With respect to A. Adjacent side with respect to A. With respect to C, what is my adjacent side? BC అవుతుంది. ఇది మారిపోతే ఇక్కడ ఆపోజిట్. మీకు అర్థమవుతుందా సార్? adjacent side opposite side మాత్రమే మారుతాయి. మారుతా ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు యాంగిల్